సో ఓకే, మీరు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారమ్మా ఇద్దరు? రెడీ అయిందా? పూజిత అండ్ నాగరాజు. ఎస్ సార్. ఓకే, ఐ go through it once we complete this session today. Okay. సో మీకు నిన్న వేర్ క్లాస్ చెప్పాను కదా, ఎస్ సార్. ఫిల్టరింగ్ కోసం. ప్లస్ మనం దాంట్లో మల్టిపుల్ కండిషన్స్ ఎలా ఇవ్వాలి, లాజికల్ అండ్ ఆర్ నాట్ చూసాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే, ఒక టేబుల్ లెవెల్లో నాకు అన్ని కాలమ్స్ లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయనుకో, లేదా ఏదో నేను ప్రైమరీకి పెట్టుకోవడం మర్చిపోవడం ఏదో జరిగి మొత్తానికి అయితే డూప్లికేట్ వాల్యూస్ వచ్చాయి. ఎలా తీయాలి? నేను డిలీట్ చేసేటప్పుడు రెండు కాలమ్స్ డిలీట్, రెండు రోస్ డిలీట్ చేసి చేయాలా, లేదంటే బేస్డ్ ఆన్ వన్ ఆఫ్ ది ఇది నేను చేయొచ్చా అంటే, దేర్ ఆర్ సూడో కాలమ్ ఇన్ ఒరాకిల్ దట్ వీ హ్యావ్ ఇన్ ద టేబుల్స్. ఇవి అన్ని టేబుల్స్ లో ఉంటాయి కానీ మనకు కనిపించవు. ఇవి అన్ని టేబుల్స్ లోనూ మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ అవుతాయి, బట్ మనకు కనిపించవు. వీటిని స్పెసిఫిక్ గా చూడాలి అన్నప్పుడు ఎలా చూడాలి, ఏం చేయాలి? ఓకే, ఇక్కడ pseudo columns behave like regular table columns but are not physically stored in the database. Oracle generate their values dynamically at query time. మనం ఎప్పుడైతే క్వెరీ చేస్తూ ఉంటాం, ఎప్పుడైతే సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తామో ఒక టేబుల్ పైన, అప్పుడు వీటిని క్రియేట్ చేస్తుంది ఒరాకిల్. 3 of the most important pseudo columns are row num, row id and level, each serving a distinct purpose in row identification, physical addressing and hierarchical queries. సో ఇవి ఇండివిజువల్ గా మనకి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? రోనం, ఇది రో నంబర్. అసైన్డ్ సీక్వెన్షియల్లీ యాజ్ రోస్ ఆర్ రిటర్న్డ్, యూస్ఫుల్ ఫర్ లిమిటింగ్ రిజల్ట్స్ ఆర్ క్రియేటింగ్ సింపుల్ రో నంబర్స్. మీరు ఓన్లీ రోనం కమా ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని అంటే దాంట్లో ఉన్న టేబుల్స్ మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. బట్ ఎలా డిస్ప్లే అవుతుంది? 1 2 3 4 5 6 7 8 9 10 అలా కంప్లీట్ గా ఇట్ విల్ గివ్ యూ ద నంబర్ ఆఫ్ రోస్ దట్ ద టేబుల్ హ్యాస్. ఓకే, ఒకవేళ నువ్వు రిజల్ట్ ని రోనం పైన కూడా కండిషన్ రాసి లిమిట్ చేయొచ్చు. అది ఎగ్జాక్ట్ గా చెప్పింది అదే. యూస్ఫుల్ ఫర్ లిమిటింగ్ రిజల్ట్స్ ఆర్ క్రియేటింగ్ సింపుల్ రో నంబర్స్. ఓకేనా? నెక్స్ట్ రో ఐడి. రో ఐడి ఎలా ఉపయోగపడుతుంది? యునీక్ ఐడెంటిఫైయర్ ఎన్కోడింగ్ ద డేటా ఫైల్, బ్లాక్ అండ్ రో పొజిషన్ అండ్ ఫాస్టర్ వే టు యాక్సెస్ ఏ స్పెసిఫిక్ రో. ఇక్కడ రో ఐడి కామా ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు 10 అన్నాడు. ఇందులో మీకు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సమ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ వస్తాయి ఈ రోనం దాంట్లో. ఓకే, మీరు స్పెసిఫిక్ గా ఒక రో కావాలి అనుకున్నప్పుడు వేర్ రో ఐడి ఈక్వల్స్ టు అని చెప్పి ఆ వాల్యూ తీసుకొచ్చి కండిషన్ లో ఇస్తే ఓన్లీ ఆ రో మాత్రమే వస్తుంది. మీరు అప్డేట్ చేసేటప్పుడైనా లేదా డిలీట్ చేసేటప్పుడైనా యూ కెన్ యూజ్ దిస్ రో ఐడి వెన్ యూ find the two duplicate rows with same values in the entire table. ఓకేనా? సో మిమ్మల్ని అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్ లో మీకు అప్డేట్ చేయాలి అన్నప్పుడు కంప్లీట్ కాలమ్స్ అన్ని కూడా సేమ్ వాల్యూస్ ఉన్నాయి. మీకు 10 కాలమ్స్ ఉన్నాయి టేబుల్లో, 10 కాలమ్స్ కూడా సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఇలాంటివి ఒక 10 రికార్డులు ఉన్నాయి. 10 రికార్డులు అంటే 5 రికార్డులు ఒరిజినల్, 5 రికార్డులు మీకు అప్డేట్ చేయాల్సిన వాల్యూస్ ఉన్నాయి. ఎలా అప్డేట్ చేస్తారు దాన్ని అని అడిగినప్పుడు యూ కెన్ ఐదర్ మెన్షన్ రోనం ఆర్ యూ కెన్ మెన్షన్ రో ఐడి. రో ఐడి ఈస్ ది బెస్ట్ ఆప్షన్. ఓకే, ఆ ఐడి వేర్ క్లాస్ లో ఆ ఐడి యూస్ చేసుకొని యూ కెన్ అప్డేట్ ద వాల్యూ. యాక్యురసీ ఎక్కువ.
ఓకే. లెవెల్ హైరార్కీ డెప్త్ ఏంటి అంటే ఇక్కడ మీకు వేర్ మేనేజర్ ఐడి ఈజ్ నల్ prior level comma employee name from employees connect by prior employee ID equals to manager ID. ఇక్కడ రూట్ లెవెల్ 1 రూట్ అవుతుంది, లెవెల్ 2 చిల్డ్రన్ అవుతారు. ఆటోమేటిక్ గా మీకు ఎక్కడైతే ఈ లెవెల్స్ మారుతాయో, అంటే మనకి ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు అనేది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఎంప్లాయీ మేనేజర్ అనేవాడు లేకుండా ఒక రికార్డు ఉంటుంది, ఒక టాప్ అన్నమాట, అది లెవెల్ 1. ఆ మేనేజర్ ఎవరైతే మేనేజర్ లేకుండా ఉన్నాడు వాడి ఎంప్లాయీ ఐడి మిగతా వాళ్ళకి ఎవరికైతే మేనేజర్ ఐడి లాగా ఉందో అది లెవెల్ 2 అవుతుంది. ఈ లెవెల్ 2లో ఉన్న ఎంప్లాయీ ఐడీస్ ఎవరి అయినా ఫర్దర్ గా ఇంకెవరికైనా మేనేజర్ ఐడి ఉంటే అది లెవెల్ 3, లెవెల్ 4 అలా కనపడుతుంది అనమాట మీకు ఇక్కడ. ఓకే. ఆటోమేటిక్ గా మీరు గీయకుండానే మీకు ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అనేది యూజింగ్ లెవెల్ ఇన్ హైరార్కీ తోటి మీకు ఆ టేబుల్లో ఎన్ని ఉన్నాయి అనేది అర్థమైపోతుంది. ఓకే. సో ఇవి అన్ని కూడా సూడో కాలమ్స్ అంటారు వీటిని. అంటే మీకు డైరెక్ట్ గా మీరు క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ అవ్వవు, కానీ మీరు ఆపరేట్ చేయాలి అనుకున్నప్పుడు వీటిపైన ఆపరేట్ చేయొచ్చు. ఓకే. ఏ లెవెల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు అనేది చూసుకోవాలి అనుకున్నప్పుడు యూ కెన్ టేక్ దిస్. ఓకే. నెక్స్ట్ ఆఫ్సెట్ టు స్కిప్ రోస్. Skip the specified number of rows before returning results. Always paired with order by. ఓకే. ఆఫ్సెట్ అనేది ఆర్డర్ బై తో మాత్రమే వాడాలి. ఇందులో ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అని అంటే ఫెచ్ ఫస్ట్ అండ్ ఆఫ్సెట్. మాస్టర్ హలో మాస్టర్ చెప్పండి. మీరు పంపించింది అది ఏ సైజ్ అండి? 1/8 కదా? పాత కంటే A4 లో సగం వస్తుంది. అవును అంతే, ఆ సైజే కదా? అవును ఆ సైజు పంపించాను. నాకు మీరు ఏమైనా చెక్ చేస్తారంటే శాంపిల్ చూపిస్తా. దగ్గరలో అంటే నాకు 7 ఆ టైం అవుతుంది నేను రేపు బయలుదేరి. A4 లో సగం అంటే మీకు అర్థమైంది కదా? అర్థమైంది. దాంట్లో ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. అవును జనరల్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పాంప్లెట్ సైజే కదా? అవును అంతే అండి. ఓకే అండి. అదే అంటే మీరు పంపించింది A4 సైజ్ ఉంది. ఓ అవునా? అందు గురించి నా డౌట్ వచ్చింది మళ్ళీ. లేదు A4 కాదు. ఒకవేళ మీరు A4 అనుకుని నేను A4 లో సగం అనుకుని కాదు A4 లో సగమే, A5 మీకు క్లియర్ గా చెప్పాను నేను ఇందాక చెప్పేటప్పుడు. రైట్ అండి. అలాగేనండి. ఓకే రేపు ఇచ్చేస్తాను మీకు. థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఇది సారీ ఆఫ్సెట్ స్కిప్ రోస్. ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే మీరు ఎన్ని రోస్ అయితే మెన్షన్ చేశారో అన్ని రోస్ మీకు రావు అందులో. ఓకే. ఫెచ్ ఫస్ట్ అండ్ లిమిట్ రోస్. ఎస్. నాకు లాస్ట్ 5 వాటిలోనే ఆపరేట్ చేయాలి. ఫస్ట్ 5 వాటిలో వద్దు అనుకోండి. 5 పెట్టచ్చు. స్కిప్ కాదు, ఆఫ్సెట్ కీవర్డ్ వాడాలి. ఓకే. సేమ్ అలాగే ఫెచ్ ఫస్ట్ అండ్ లిమిట్ రోస్. ఆఫ్సెట్ 0 రోస్ అంటే స్కిప్పింగ్ 0, ఫెచ్ ఫస్ట్ 10 రోస్. నాకు మిగతా వద్దు, ఓన్లీ ఫస్ట్ 10 రోసే కావాలి. ఓకే అండి. రోస్ ఓన్లీ అనే పదం అయినా వాడచ్చు అక్కడ, లేదా పర్సెంట్ అయినా వాడచ్చు. అంటే నాకు టాప్ 1% కావాలనుకో 1% అని ఇవ్వచ్చు, 2% అని ఇవ్వచ్చు. అర్థమైందా నాన్న? మధ్యలో 11 to 20 మాత్రమే చేయాలన్నప్పుడు ఫెచ్ ఫస్ట్ యూజ్ చేయొచ్చు. ఎస్. ఫస్ట్ 10 స్కిప్ చేయాలి, ఫస్ట్ 20 ఫెచ్ చేయాలి. ఫస్ట్ 10 స్కిప్ అయ్యి ఓన్లీ 11 to 20 వస్తుంది. ఓకే. కంబైన్డ్ పేజినేషన్.
ఇప్పుడు ఏంటి, టుగెదర్ దే ఎనేబుల్ క్లీన్ పేజ్ బై పేజ్ నావిగేషన్ విత్ ప్రిడిక్టబుల్ కన్సిస్టెంట్ రిజల్ట్స్. ఓకేనా? ఆఫ్సెట్ 10 rows, ఫెచ్ ఫస్ట్ 10 rows ఓన్లీ. ఏం గుర్తు? ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, దీస్ క్లాసెస్ ఆర్ నౌ సపోర్టెడ్ ఇన్ Oracle 12+ క్లౌడ్లో కానీ, PostgreSQL ఎస్క్యూఎల్లో కానీ, SQL Server 2012+లో కానీ, DB2లో కానీ, ప్రొవైడింగ్ ఏ కన్సిస్టెంట్ ANSI compliant ఆల్టర్నేటివ్ టు వెండర్ స్పెసిఫిక్ సింటాక్స్. సో వీటిల్లో ఇవి మీకు ఈ ఆఫ్సెట్ అనేది కానీ, ఫస్ట్ అనేది కానీ కంపల్సరీగా మీకు Oracle 12 క్లౌడ్ నుంచి మాత్రమే వర్క్ అవుతాయి. అంతకుముందు వర్క్ అవ్వవు. అంతకుముందు ఈ కాన్సెప్ట్ తెలియదు ఎవరికి. అంతకుముందు సాఫ్ట్వేర్లు వాడే వాళ్ళకి కానీ, అంతకుముందు నేర్చుకున్న వాళ్ళకి కానీ ఇవి తెలియదు. ఓకేనా? సో ఇక్కడ మిమ్మల్ని అడ్వాన్స్గా క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగేటప్పుడు మీరు ఎక్కడో ఏదో ఆలోచించకుండా, నాకు ఇంత పర్సంటేజ్ ఆఫ్ డేటా కావాలి టేబుల్లో నుంచి అన్నప్పుడు డైరెక్ట్గా ఈ ఫెచ్ ఫస్ట్ కాన్సెప్ట్ వాడి చేస్తాను అని చెప్పచ్చు. ఓకేనా? అలాగే పేజ్ నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా యూ కెన్ యూస్ ఆఫ్సెట్ అండ్ ఫెచ్ ఫస్ట్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేసి చూడండి అవి, దెన్ యూ లెట్ మీ నో, దెన్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఇక్కడ ఆఫ్సెట్ 10 rows, ఫెచ్ 5 rows ఓన్లీ. అంటే 10 rows స్కిప్ చేసి తర్వాత ఉన్న 5 rows తీసుకురమ్మని చెప్తున్నా ఇక్కడ నేను. ఓకే, టాప్ 10 SQL సర్వర్లో అయితే కనుక టాప్ 5 నీ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ స్కిప్ లేదు. MySQLలో కానీ, MariaDBలో కానీ లిమిట్ n, లిమిట్ 5 అంటే ఫస్ట్ 5 రికార్డ్స్ డిస్ప్లే అయ్యి ఆగిపోతుంది. PostgreSQLలో కూడా లిమిట్ ఆఫ్సెట్ 2 ఉన్నాయి. లిమిట్ 5, ఆఫ్సెట్ 10. అంటే ఫస్ట్ 10 rows స్కిప్ అయ్యి తర్వాత 5 rows, అంటే 15 రికార్డ్స్లో 10 స్కిప్ అయ్యి మధ్యలో 5 చూపిస్తుంది. సేమ్ థింగ్ ఇన్ Oracle 12+. Oracle లెగసీలో రోనమ్ యూజ్ చేసుకొని చేసేవాళ్ళం అది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ రోనమ్ లెస్ దెన్ 5, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ఆటోమేటిక్గా ఆ 5 రికార్డ్స్ వస్తాయి. ఓకే, బట్ ఆఫ్సెట్ లేదు లెగసీలో. డ్యూయల్ టేబుల్, ఇది డమ్మీ టేబుల్. డ్యూయల్ టేబుల్లో మనం క్యాలిక్యులేషన్స్ తీసుకోవాలి అన్నా, కరెంట్ డేట్ టైం చూడాలన్నా, సిక్స్ డేట్ చూడాలన్నా, లేదా ఏదైనా క్యాలిక్యులేషన్స్ చూడాలన్నా, లేదా కరెంట్ యూజర్ ఎవరు ఉన్నారు అనేది చూడాలన్నా కూడా ఈ టేబుల్ ఉపయోగపడుతుంది మీకు. ఓకే, డ్యూయల్ టేబుల్ ఈజ్ ఏ స్పెషల్ 1 row 1 column table built in Oracle. It exists solely to allow execution of time expressions in pseudo columns when no real table is needed from the from clause. ఇక్కడ ఈ రియల్ టేబుల్ ఉండదు. ఇది మీరు కాలం నేమ్ మెన్షన్ చేసేది, ఇట్స్ నాట్ అన్ ఎగ్జిస్టింగ్ కాలం, కానీ మనకు అది వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుంది అనేది చూడండి ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. Oracle requires from dual, that is sys date from dual అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇవాళ డేట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే చేస్తుంది సర్వర్లో. మీ Oracle సర్వర్లో ఏదైతే డేట్ ఉందో ఆ సర్వర్ డేట్ వస్తుంది. అలాగే మీకు క్యాల్కులేషన్ కావాలి 3 into 4 ఫ్రమ్ డ్యూయల్,
మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఫార్ములా రాసేసి ఫ్రమ్ డ్యూయల్ అని పెడితే ఆటోమేటిక్గా ఆ క్యాలిక్యులేషన్ వచ్చి డిస్ప్లే అవుతుంది. మీరు ఇందులో ఈక్వేషన్ కూడా రాయొచ్చు, బట్ ప్రొవైడెడ్ పారాంథసిస్ కానీ మీరు అప్లై చేసే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ క్లియర్గా ఉండాలి. ఓకే, అలాగే కరెంట్ లాగిన్ అయి ఉన్న యూజర్ ఎవరు అనేది చూడాలి అంటే సెలెక్ట్ యూజర్ ఫ్రమ్ డ్యూయల్. నాకు ఆ కాలం ఎగ్జిట్ అయి ఉంటుందా అందులో టేబుల్లో అని అంటే అసలు టేబులే ఉండదు, బట్ మనకి ఈ వాల్యూస్ని ఇది రన్ టైంలో ఫెచ్ చేసి చూపిస్తుంది మనకి. ఇది డమ్మీ టేబుల్. ఓకేనా, మీరు డిఈఎస్సి కొట్టి డ్యూయల్ అని కొడితే ఏమేమి చూపిస్తాయో ఒకసారి చెక్ చేసి చెప్పండి నాకు. ఓకే, అలాగే పోస్ట్ దియరీలో కానీ MySQL లో కానీ అయితే డైరెక్ట్గా మీరు సెలెక్ట్ కరెంట్ అండర్ స్కోర్ డేట్ అనొచ్చు, లేదా మీ ఫార్ములా ఇస్తే ఫార్ములాని అది డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డేట్ ఫంక్షన్స్ ఇన్సైడ్ సెలెక్ట్ దిస్ డేట్ ఫ్రమ్ డ్యూయల్, ఇది ఒరాకిల్లోది. సెలెక్ట్ కరెంట్ డేట్, ఇది పోస్ట్ GISQLలోది. ఇది ఇక్కడ డ్యూయల్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇది. అలాగే కరెంట్ డేట్ టైం స్టాంప్ కూడా కరెంట్ అండర్ స్కోర్ టైం స్టాంప్ అంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, మీరు ఒకవేళ ఒరాకిల్లో మీకు అది కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఫార్మాట్ ఫంక్షన్ టు కన్వర్ట్ ఆల్ దోస్ ఇంటూ ఓన్లీ డేట్ రావడం కోసం, లేదా ఓన్లీ కరెంట్ టైం స్టాంప్ రావడం కోసం చేయొచ్చు. స్ట్రింగ్ ఫంక్షన్స్ అప్పర్, మీరు ఏ క్యారెక్టర్ పంపించినా అందులోకి అది అప్పర్ కేస్ కింద కన్వర్ట్ అయ్యి డేటా డిస్ప్లే అవుతుంది. అలాగే లోవర్, మీరు అప్పర్ కేసులు పంపిస్తే లోవర్ కేస్ కింద మారి కనిపిస్తుంది. ఇనిట్ క్యాప్ అంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ది వర్డ్ విల్ బి క్యాపిటల్ లెటర్. ఇనిట్ క్యాప్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతాం అంటే కన్ఫ్యూజన్, మనం ఇనిట్ క్యాప్కి అప్పర్కి కన్ఫ్యూజ్ అవుతాం. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ లెటర్. ఓకేనా, నెక్స్ట్ లెంగ్త్, ఇట్ విల్ రిటర్న్ ది స్ట్రింగ్ లెంగ్త్ దట్ యూ హ్యావ్ పాస్డ్ టు ఇట్. సబ్ స్ట్రింగ్, మీరు పాస్ చేసిన స్ట్రింగ్లో ఏ క్యారెక్టర్ నుంచి ఏ క్యారెక్టర్ వరకు కావాలి అనేది మీరు మెన్షన్ చేస్తే ఆ క్యారెక్టర్ నుంచి ఆ క్యారెక్టర్ వరకు మీకు రిటర్న్ చేస్తుంది. ఎస్, స్లైసింగ్ ఇన్ పైథాన్. ఓకే, రీప్లేస్, మీకు ఒక క్యారెక్టర్ని ఇంకొక క్యారెక్టర్తో రీప్లేస్ చేయాలి అంటే యూజింగ్ రీప్లేస్ చేయొచ్చు స్ట్రింగ్ లోపల. ట్రిమ్, మీకు ఎల్ ట్రిమ్ ఆర్ ట్రిమ్ కూడా రెండు ఫంక్షన్స్ ఇంతకు ముందు ఉండేవి, మేబీ రెండింటిని ఇది చేస్తుంటే చెప్పలేము. బట్ మీకు ట్రిమ్ రెండు వైపులా ట్రిమ్మింగ్ కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ డైరెక్ట్ ట్రిమ్. ముందు స్పేస్లు కానీ వెనకాల స్పేస్లు కానీ ఉన్న వాటిని డిలీట్ చేసేది. ఓకే, MySQLలో అయితే ఇదే ఫంక్షన్స్ని ఇన్స్టెడ్ ఆఫ్ లెంగ్త్ మొత్తం రాయకుండా LEN రాసుకోవచ్చు. అలాగే సబ్ స్ట్రింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ SUBSTR. ఓకేనా, మిగతావి సేమ్, అప్పరు లోవరు రీప్లేస్ ఇవి సేమ్ అనమాట అందులో కూడా. నంబర్ ఫంక్షన్స్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి ఉంటాయి. అది ఏంటి అంటే మీకు రౌండ్, ఇక్కడ ఏంటి నాకు 3.14159 చాలా పెద్దగా ఉంది, నాకు ఓన్లీ 2 డిజిట్లు చాలనుకుంటున్నాను, లేదా అసలు నాకు రౌండ్ తర్వాత అసలు నాకు పాయింట్ తర్వాత అసలు నాకు వద్దు, డైరెక్ట్గా 0 మెన్షన్ చేయ. అక్కడ నువ్వు పాస్ చేసే రియల్ నెంబర్కి డైరెక్ట్గా 0 మెన్షన్ చేస్తే ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ ఇంటిజర్. ట్రంక్, ఇది కూడా అంతే, కట్ ఆఫ్ ద డిజిట్స్ వితౌట్ రౌండింగ్ ఆఫ్. వెరాస్ రౌండ్ మీకు ఒకవేళ 5 కంటే ఎక్కువ ఉంటే కనుక రౌండ్ చేసేస్తుంది. ఓకే, ట్రంక్ మీకు రౌండ్ చేయదు, ఓన్లీ ఉన్న వాల్యూని మాత్రమే ఇస్తుంది మీకు. Absolute will give you the positive number of the negative numbers that you pass. సీల్ అంటే మీకు రౌండ్ అప్, పైకి వెళ్తుంది. ఫ్లోర్ అనేది రౌండ్ డౌన్ అవుతుంది, అంటే మీరు ఏ వాల్యూ ఇచ్చినా కిందికి వస్తుంది. మోడ్ ఈజ్ టు ఫైండ్ ద రిమైండర్. ఓకే, నెక్స్ట్ కన్వర్షన్ ఫంక్షన్స్.
క్యార్ నుంచి డేట్ కానీ, డేట్ నుంచి క్యార్ కానీ, నంబర్ కన్వర్షన్ కానీ యూజ్ చేసేది కన్వర్షన్ ఫంక్షన్స్. టు క్యార్, టు డేట్, టు నంబర్. కన్వర్ట్ నంబర్స్ టు డేట్స్ టు ఫార్మాటెడ్ స్ట్రింగ్ యూజింగ్ ఫార్మాట్ ఫంక్షన్. ఓకే, ఈ 3 బాగా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫంక్షన్స్ 3 కూడా. ఓకేనా? టు క్యార్, టు డేట్ అండ్ టు నంబర్. మీకు మీరు ఇచ్చే డేటాలో మీరు సింగిల్ కోట్స్లో ఇస్తారు. మీకు వచ్చిన తర్వాత దాన్ని క్యారెక్టర్స్ లోకి మార్చుకోవాలన్నా, లేదా మీరు ఏదైనా ఆపరేషన్ చేసి దాన్ని డిస్ప్లే చేయాలి అన్నా, యూ హ్యావ్ టు యూస్ టు క్యార్ ఫంక్షన్ అండ్ టు డేట్ ఫంక్షన్ అలాంగ్ విత్ టు నంబర్ ఫంక్షన్ యాజ్ వెల్. ఓకే, మీకు టెక్స్ట్ ఫార్మాట్ లో వచ్చింది, దాన్ని మీరు నంబర్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. దెన్ యూ కెన్ యూస్ టు నంబర్. ఓకే, you have case and decode. This is conditional logic in SQL. ఇది మీరు రీప్లేస్ చేసి చూసుకోవాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ డీకోడ్. ఎంప్లాయీ నేమ్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు అనేది చూసుకోవాలనుకుంటున్నారు మీరు. అలాగే డీకోడ్ ఏం చేస్తున్నారు మీరు? డిపార్ట్మెంట్ ఐడి విత్ ది స్ట్రింగ్స్ దట్ యూఆర్ రీప్లేసింగ్. 10, 20 వస్తుంది. 10 ప్లేస్ లో అడ్మిన్ అని రావాలి, 20 ప్లేస్ లో రీసెర్చ్ అని రావాలి, అండ్ దెన్ మిగతావన్నీ అదర్ అని రావాలి. మిగతా వాడు 30 ఉన్నా, 20 ఉన్నా, 40 ఉన్నా, ఏది ఉన్నా యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అదర్. మిగతా డిపార్ట్మెంట్ నేమ్స్ ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లోకి వెళ్ళట్లా మీరు, యూ యువర్ సెల్ఫ్ డీకోడింగ్ ఇట్. ఓకేనా? ఏంటి సేమ్ వే ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్, వెన్ యువర్ సాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 lakh, it is mentioned as senior. When your salary is greater than 50,000, it is mid. And when your salary is less than 50,000, then it is junior. These are levels. ఇది కేస్, వెన్ను కేసు. ఇది పైది వెన్ను కేసు. అదే దాన్ని మళ్ళీ డీకోడ్ యూజ్ చేసి రాశాడు, కేసు యూజ్ చేసి రాశాడు. బట్ ఇక్కడ 2 ఫార్మ్స్ రాసాము కేసులో. ది అదర్ డీకోడ్ ఏమో డైరెక్ట్ గా ఇది చేసి రాశాడు. ఓకేనా? ఏంటి సెకండ్ దాంట్లోనేమో కండిషన్స్ యూజ్ చేసి రాశాడు, ఫస్ట్ దాంట్లోనేమో డైరెక్ట్ గా రీప్లేస్ లాగా రాశాడు అనమాట. దీంట్లో వెన్ అండ్ దెన్ చేయలేదు కదా, అప్పుడు సిస్టమ్కి అర్థమవుతుంది. అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ పారాంథసిస్ మర్చిపోవు. Right. So I'm just stopping the session here. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు.